ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అరాచకాలు చేస్తూ 6 గ్యారంటీలు అమలు చేయకుండా 420 హామీలు అమలు చేయకుండా ఏదైతే ప్రజలను మోసం చేస్తారో ఆ మోసం చేసినందుకు ఇందిరా చీరలు మంత్రులే కట్టుకోవాలి, ముఖ్యమంత్రితో సహా. 6 గ్యారంటీలు 420 హామీలు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి చీరలు కట్టుకొని గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని తిరగాలి, క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అంతే తప్ప మొన్నటిదాకా స్లోగన్ ఉండే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి సందర్భం ఉండే. ఏ ఒక్క మహిళన్నా కోటీశ్వర అయిందా? కోటీశ్వర్ పక్కన పెట్టు, నువ్వు 6 గ్యారెంటీలో ఒకటి ఉంది, 2,500 రూపాయలు ప్రతి మహిళకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను చెప్పినావు. ఒక్కరికైనా ఒక్క మహిళకి ఇచ్చినవా? ఇవ్వకపోగా ఉల్టా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానికి స్లోగన్ ఆయనకు. ఈ 2 సంవత్సరాలు ఉదరగొడుతున్నా అది. ఇంతవరకు ఒకరికి 2,500 రూపాయలు కోటీశ్వరు కాలేదు, అదంతా ఉత్తరే ఊహాజనితం. ఇప్పుడు కూడా ఇందిరమ్మ పిల్లు పేరు అంచు చీరలు కడతా, లేకపోతే పట్టు చీరలు కడతా, లేకపోతే మంత్రులే కట్టుకోవడం రెడీ కూడా అంత బాగున్న చీరలు అని చెప్పి గొప్పలు చెప్పి ఊదుకుంటారు కదా. అయినా ఈ 2 సంవత్సరాల నుంచి గొప్పలు చెప్పుకుంటే తప్ప ఇంప్లిమెంట్కి వచ్చే వరకు 1% ఉండదు, 0.000 ఉంటుంది అనేది.